హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మటన్ కర్రీ ఎప్పుడూ చేసుకునేలాగా కుక్కర్లో కాకుండా ఇలా గిన్నెలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. మసాలా పేస్ట్ ఏం వాడకుండా చిక్కటి గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో కూడా చూడండి. చూడడానికి ఎంతో యమ్మీగా ఉంది కదా. దీనికోసం అయితే ముందుగా 1/2 kg మటన్ తీసుకొని క్లీన్గా 1కి 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే లివర్లు, కిడ్నీ పీసెస్ కూడా తీసుకున్నానండి. ఇవి వేయడం వలన కొద్దిగా బ్లాక్ కలర్ వస్తుంది కర్రీ, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 4 or 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోండి. అవి కూడా ఫ్రై అయిపోయాక ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకున్నాక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కూడా ఫ్రై అయిపోయాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోండి. మీరు మటన్ మారినేట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఈ పోపు అంతా ఈ మటన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ పాటు ఆయిల్లో ఉడికించుకోండి. ఇప్పుడే కారం వేయొద్దు. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికాక నేనైతే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఎసరులాగా పెట్టుకున్నానండి. ఎందుకంటే ఆ నీళ్లు వేడవుతాయి, మనకు మటన్ కూడా కుక్ అవుతుంది, కొద్దిగా ఆవిరి పడుతూ ఉంటుంది మటన్లో. మనం ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీలో వాటర్ పోస్తున్నప్పుడు వేడి చేసే పోయాలండి. మామూలు వాటర్ వేసామంటే కర్రీ టేస్ట్ బాగుండదు, ప్లస్ ఉడకడానికి టైం పడుతుంది. ఇలా ఉడుకుతూ ఉంటుంది మటన్. చూసారా, వాటర్ కూడా వచ్చాయి దీంట్లోకి. ఇప్పుడు మనం వేడి చేసుకున్న వాటర్ పక్కనకి తీసుకొని ఒకసారి మొత్తం మటన్ని కలిసే విధంగా కలుపుకొని మీకు రుచికి తగినట్లుగా కారం వేసుకోండి. నేనైతే ఆయిల్లో ఒక 15 మినిట్స్ ఉడికించాను. కారం వేసుకున్నాక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇది హోల్ గరం మసాలాని పౌడర్ చేసుకున్నానండి, అది వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మరొక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వేడి చేసుకున్న వాటర్ వేసుకోండి. మీరు పక్కన కూడా వేడి చేసుకోవచ్చు స్టవ్ పై పెట్టుకొని, కానీ ఇలా వేడి చేస్తే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా అని నేను వేడి చేశాను. చూసారా అండి, వేడి వాటర్ పోయగానే ఉడుకుతూ ఉంది. అదే చల్లటి వాటర్ పోసారంటే అవి వేడవడానికి టైం పడుతుంది, ప్లస్ కర్రీ కూడా అంత టేస్టీగా ఉండదు. అందుకని ఎప్పుడైనా నాన్ వెజ్లో వేడి చేసే వాటర్ పోసుకోండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఆల్రెడీ నేను ఒక 20 మినిట్స్ ఉడికిపోయింది ఆయిల్లో కారం వేసాక కూడా. ఇప్పుడు చివరిగా రుచికి తగినట్లు సాల్ట్ వేసుకోండి. మీరు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు కూడా ఆఫ్ చేసుకోవచ్చు సూపీ టెక్స్చర్లో కావాలంటే. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి. కసూరి మేతి వేడి చేసుకుంటే పౌడర్ లాగా అవుతుందండి, దాన్ని క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ఒకసారి చెక్ చేస్తున్నాను, పీస్ అయితే కరెక్ట్గా ఉడికిపోయిందండి. మరీ మెత్తగా ఉడికిపోయినా బాగుండదు. మీరు ఇలా ఉన్నప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సూపీలాగా కావాలంటే. నేనైతే మరి కొంచెం దగ్గరికి చేశానండి. మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఇలా అయిపోయింది, కొంచెం గ్రేవీగా ఉండేటట్టు. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకోండి. సాల్ట్, కారం ఇంకా ఏమైనా పడితే కూడా ఇప్పుడు వేసుకొని మరొక 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ పైకి తేలినట్టయితే కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే అండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ తయారైపోయినట్లే. ఇది రైస్లోకి, రోటీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.